నిద్ర లేదు సార్. చిన్నపిల్లలను దోమలు ఇట్లా ఇట్లా ఊపుకుంటా కూర్చున్నాం సార్. ఓన్లీ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అని. చిన్న పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా సరిగ్గా తిండి కూడా తినలేము. జస్ట్ మిస్ కొద్దిగా అయితే ఆమె చచ్చిపోతుండే నిన్న ప్రాబ్లంతో ఉండే. మా డాడీకి గుంజి మరి నడుము మీద కొట్టిర్రు. ఇప్పుడు మా బతుకు ఇప్పుడు రోడ్డు మీద అయింది. మేము ఏడ వండుకోవాలి? రేవంత్ రెడ్డి మాకు చీరలు ఇస్తామన్నాడు, అయిననే కట్టుకోమను. కుబ్దుల్లాపూర్లోని గాజుల రామారంలో మనం ఉన్నాం. సో నిన్న హైడ్రా ఇక్కడ బీభత్సాన్ని సృష్టించిందని చెప్పాలి. ఎందుకంటే చెప్పా పెట్టకుండా ఉదయం 5 గంటలకు ఎంట్రన్స్ ఇచ్చిన దగ్గర నుంచి టెన్షన్ వాతావరణమే. ఇక్కడ ఎవ్వరికి కంటి మీద కునుకు లేదు. నిద్రలో నుంచి లేచిన వాళ్ళు లేచినట్టే. ఈ రోజు వరకు కూడా దాదాపు 24 గంటలు గడిచిపోయినా కూడా ఎక్కడోళ్ళు అక్కడ పిల్లల్ని ఎత్తుకొని అన్నం తినకుండా కూర్చున్న వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు. నిజంగా ఇది గవర్నమెంట్ భూమి, సర్వే నంబర్ 307. సో ఇక్కడ ఎప్పటి నుంచో వచ్చి కబ్జా చేసుకొని ఇక్కడ ఉంటుర్రు అనేది హైదరాబాద్. నిజంగానే కబ్జా చేసుకున్నారే అనుకుందాం. చెరువులని, కుంటల్ని చాలా కబ్జాలు చేసుకున్నటువంటి అపార్ట్మెంట్లు కావచ్చు, వెంచర్లు కావచ్చు, మళ్ళీ విల్లాల పరిస్థితి ఏంటి? వాళ్ళకేమో నోటీసులు ఇచ్చి కాస్త టైం ఇస్తారు, వాళ్ళతోటి డీలింగ్స్ కుదుర్చుకుంటారు, వాళ్ళతోటి మాట్లాడుకుంటారు. దాని తర్వాత వాళ్ళు పోయి కోర్టు దగ్గర నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకుంటారు. ఇది వెంచర్లు లేకపోతే విల్లాలు, అపార్ట్మెంట్ల దగ్గర సిచ్యువేషన్. మరి పెద్ద పెద్ద వాళ్ళ మీద చూపించని జులుం ఈ పేదవాళ్ళ మీద ఎందుకు చూపిస్తుంది? వీళ్ళు కూడా మనుషులే కదా. వీళ్ళకు కూడా కాస్త ముందస్తు నోటీసులు ఇస్తే ఇక్కడ నుంచి మరి ఖాళీ చేయడమో, లేకపోతే వీళ్ళు కూడా ఏదైనా స్టే ఆర్డర్ తెచ్చుకోవడమో, అసలు వీళ్ళయి పట్టాలున్న భూములేనా? ఇవన్నీ కూడా వాళ్ళుగా కొంత హైడ్రాక్ చెప్పుకునేటువంటి సమయాన్ని ఇవ్వాలి కదా. కానీ అదేది సమయం ఇవ్వకుండా ఉదయం పొద్దుగాల ఇంకా సూర్యుడు రాకముందే ఉదయాన్నే ఇక్కడికి వచ్చి బుల్డోజర్లు అందించి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఇళ్ళలను కూడా చాలా వరకు చెల్లా చెదరు చేసింది. ఇక్కడ ఉన్న అన్ని ఏం పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏం కాదు, చిన్న చిత్తక ఇల్లులు, అంటే 60-50 గజాల్లో కట్టుకున్నటువంటి ఇల్లులు. మరి ఈ ఇల్లులను వీళ్ళకు ఎవరమ్మారు? వీళ్ళ దగ్గర ఏమైనా పట్టా పుస్తకాలు ఏమైనా ఉన్నాయా? మరి వీళ్ళకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ కావచ్చు, లేదంటే డ్రైనేజ్ కనెక్షన్స్ కావచ్చు, ఏ అధికారులు ఇచ్చిండ్రు? ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అడిగి ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటి నుంచి అందరూ ఇక్కడ చూస్తున్న రోడ్ల మీదనే ఉండరు, ఎక్కడ బట్టలు అక్కడ మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా. సో ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళ బట్టలు కావచ్చు, వాళ్ళ వస్తువులను కావచ్చు, వాళ్ళ ఇంట్లో వంట చేసుకునేటువంటి సామాన్లను కావచ్చు, ఏవి కూడా బయటికి తీసుకుపోయేటువంటి అవకాశం ఇవ్వకుండా, సమయాన్ని ఇవ్వకుండా హైడ్రా నిన్న ఒక టెన్షన్ వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేసిందని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఒక మేడం కాళ్ళు పట్టుకున్నారు. సో కాళ్ళ ఎల్లబడి, మేడం మా ఇల్లులు కూల్చకండి ప్లీజ్ మేడం, మీ కాళ్ళకు దండం పెడతా, మీ కాళ్ళు మొక్కుతా అని కూడా చాలామంది ఇక్కడ దీనంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓను అడుక్కున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా కనికరం లేకుండా వీళ్ళ ఇల్లులను చెల్లా చెదురు చేసి హైడ్రా వెళ్ళిపోయింది. హైడ్రా వెళ్ళినాక కూడా ఇక్కడున్న సిచ్యువేషన్ ఒక్కసారి చూసుకుంటే ఎక్కడి వస్తువులు అక్కడ పడేసున్నాయి. మనుషులు మాత్రం కొంత బిక్కుమంటూ కొంత భయాందోళనకు, మళ్ళీ ఎప్పుడు హైడ్రా వస్తుందో, మళ్ళీ ఏం సృష్టిస్తుందో, ఏం చేస్తుందో అన్న భయంతో అవుతున్నారు. స్థానికుల్ని కొంతమందిని మాట్లాడిద్దాం. అసలు ఇవి పట్టా భూముల అన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు, సో ఏ ఆధారికతన ఉంటున్నారు, హైడ్రా ఏమన్నా నోటీసులు ఇచ్చిందా లేదా, ఈ అన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరు చెప్పండి, ఎన్నేళ్ల సంది ఇక్కడ ఉంటున్నారు? 5 years నుంచి ఉంటున్నాం ఇక్కడ. మాకు ఎటువంటి నోటీస్ ఏం రాలేదు. అంటే వాళ్ళు మీడియాలో చెప్తున్నారు 1 year నుంచి ఎంక్వైరీ చేస్తున్నామని. ఏ అధికారి కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ లీడర్ కానీ మా దగ్గరకు వచ్చి ఎటువంటి ఎంక్వైరీ చేయలే. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూల్ చేసుకుని ఉంటున్న వాళ్ళమే, చిన్న పనులు చేసుకుంటూ ఉంటున్న వాళ్ళే అండి. ఇక్కడ మేము కబ్జా ఏం చేయలేదు. ఎప్పటి నుంచో ఉండాలి అంటే మేము కట్టుకొని ఉంటున్నాం, అంతే తప్పితే మేము బెదిరించి ఏం చేయట్లేదు. ఇక్కడ మీరు చూస్తే 300 ఎకరాలు అంటున్నారండి. మ్యాక్సిమం చూస్తే 5-6 ఎకరాలు 7 ఎకరాలు మేము ఉన్నాం. అంతా మాకే ఆపాదిస్తున్నారు. ఇవన్నీ మాకు సంబంధం లేదు. ఉన్న ల్యాండ్ అయితే ఉందో మా బస్తీ వారికి సెక్యూర్ చేసి రిమైనింగ్ ల్యాండ్ ఫెన్సింగ్ చేసుకుంటారా ఏమైనా చేసుకోమని చెప్పండి. ఇప్పుడు రాత్రి అంతా మాకు నిన్నటి నుంచి పవర్ లేదండి. ఇప్పుడు కూడా మాకు పవర్ లేదు, ఇంట్లో వాటర్ లేవు, తాగనీకి వాటర్ లేవు. మీరు చూడండి ఇక్కడంతా ఓయిల్ తెగిపోయినాయి. అంటే ఇన్నేళ్ళు మీకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? పట్టాలు ఏమన్నా ఉన్నాయా? వాళ్ళు ఇవ్వందా మాకు ఈరోజు మీటర్లు వచ్చినాయా? వాళ్ళు ఇవ్వందా మాకు లైన్లు పడ్డాయా? అంటే ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇన్ని హౌసెస్ అవుతాయా అండి? ఇన్ని కరెంట్ పోల్స్ అవుతాయి, ఎంత లైనింగ్ అవుతుందా? ఏమవుతుంది కదా అండి.
ఏదో ఈరోజు జరిగినట్టు చెప్తారు. యాక్చువల్లీ ఇది 10-15 ఫీట్ల లోతున గోతండి. ఇందులో మేము మట్టి వేసుకొని ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటే ఇన్ని ఇయర్స్ రానోళ్ళు ఈరోజు మొత్తం ఫ్లాట్ అయ్యింది. దీన్ని వాళ్ళు ఏదో అనదర్ వేకి యూజ్ చేయడానికి తప్పితే ప్రజలకే ఇచ్చేయమని చెప్పండి. వాళ్ళకే మేలు కదా, గవర్నమెంట్కి. మేము కూడా సంతోషంగా ఉంటాం కదా. అలా చేయకుండా అదే ఇప్పుడు ఆ క్వారీ ఉందండి అటుపోయి వేసుకో, నువ్వు ఏమంటారు ఫెన్సింగ్ వేసుకొని ఏమైనా చేసుకోండి. మా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని మేము ఉన్న బయటికి పోండి, మేమేం చేస్తామంటే మాకేం యూజ్ అవుతుందో చెప్పండి. ఇక్కడ ఉండడం వల్లే దగ్గరలో స్కూల్స్ ఉంటాయి, పిల్లలు చదువు. ఇప్పుడు చాలామంది 10th క్లాస్ ఉన్నారండి, ఇంకా 3-4 నెలలు ఎగ్జామ్స్ ఉన్నాయి. నువ్వు కరెంట్ తీసేసి వాటర్ తీసేస్తే మా పిల్లలు ఏ స్కూల్కి వెళ్ళాలి, ఎక్కడ చదువుకోవాలి? వీటన్నిటికి మాకు న్యాయం చేయాలి. మీ సైడ్ నుంచి మాకు సపోర్ట్ కావాలి. అంటే రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఈ ఏరియాలో మేము గుడ్సుల్లో ఉన్న టైంలో వచ్చారు. ఆ రోజు మీ అందరికి హౌసెస్ కట్టిస్తానో ఏదో హామీ ఇచ్చిండు. కానీ ఇప్పుడు తను సీఎం అయిపోయిన తర్వాత మాకేమి అంటే ఆయన వెళ్తున్నాడు కరెక్ట్ అయినా అనుకుంటున్నాడు. కానీ పేద ప్రజలకు న్యాయం చేయాలి. ఈ పద్ధతిని ముందుకు తీసుకోకుండా ఆపాలండి. అంటే హైడ్రా వచ్చింది చెరువులను కాపాడడానికి, ప్రభుత్వ భూములు ఏమన్నా ఉంటే కాపాడడానికి. ఇక్కడ ఏమన్నా సరౌండింగ్స్లో చెరువులు ఏమన్నా ఉన్నాయా మేడం? ఇక్కడ ఈ పర్టికులర్లో చెరువు ఉండేదంటండి. మ్యాప్లో అయితే అదే చూపిస్తున్నారు. కానీ పైకి ఉంది. మా ఏరియాలో చెరువు ఏం లేదండి. ఇదంటే క్వారీ. మీరు ఇప్పుడు అక్కడ ముందుకెళ్ళి చూస్తే చాలా క్వారీ అండి. అంటే మేమంతా మట్టి తెచ్చిపోసుకొని కట్టుకున్న వాళ్ళని తప్పితే ఇక్కడ చెరువు ఉంది. మీకు కనిపిస్తుందా చెరువు? మీరేమైనా కనిపిస్తే మీరు చూసి వాళ్ళకే ఎగ్జిబిట్ చేయండి. మాకైతే మా దగ్గర ఏం లేదు, చెరువు లేదు ఇక్కడ. హైదరాబాద్ కానీ మాకు ఎప్పుడు ఏ నోటీస్ ఇవ్వలేదండి. ఇంకొకటి ఏంటంటే మాకు టైం పీరియడ్ కూడా పెట్టారు, మేము తీసేస్తామని. మాకు ఎటువంటి నోటీసులు ఏమి ఇవ్వలే. అంటే రాబోయే రోజుల్లో ఇస్తారేమో తెలియదు. అంటే ఇంకొకటి ఏంటంటే మాకు కోర్టుకు వెళ్ళి పోరాడే శక్తి కూడా మా దగ్గర లేదు, అంత అమౌంట్ కూడా మా దగ్గర లేవు. స్టే తెచ్చుకోవాలి. ఇప్పుడు మీరే అన్నారు ఏమని నోటిఫికేషన్ వేసుకుంటారు అంటే మాకు స్టే తెచ్చుకునే దానికి మా దగ్గర లాయర్లు లేరు, మా దగ్గర అంత అమౌంట్ కూడా లేదు. ఎన్నేళ్ళ సంది ఉంటారు అన్న ఇక్కడ? మేడం ఇక్కడ దగ్గర 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం మేము. అయితే ఇది అప్పటి నుంచి ఏం లేవు. ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పేరు మాకు తెలియదు, ఇక్కడ ఉన్నట్టు కూడా మాకు తెలియదు. ఇక్కడ పెన్షన్స్ ఏం లేవు, బోర్డ్స్ ఏం పెట్టలేదు. ఇది మామూలు భూమి. మేము అప్పుడు స్టార్ట్ నుంచి కూడా బండలు కొట్టుకునేటోళ్ళు చాలామంది. మామూలు కూడా అందరు బండలు కొట్టుకునేటోళ్ళు. మొత్తం క్వారీలు ఉంటాయి కదా, క్వారీలు ఉండేటివి. ఆ క్వారీలు మెల్లమెల్ల మేము పూడ్చుకొని చిన్న రూమ్లు కట్టించుకున్నారు, మా వాళ్ళు కట్టించుకున్నారు. మేము కూడా అందరూ స్థిరపడ్డాము, ఇక్కడ బాగానే స్థిరపడ్డాము, మంచిగానే ఉన్నాము. ఇప్పుడు గత 100 సంవత్సరాల క్రితం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఈ ల్యాండ్ ఉందంట. మరి అప్పటి నుంచి గవర్నమెంట్ దీనికి ఆదుకోవాలి కదా మేడం, ఏమైనా పెన్షన్ పెట్టుకోవాలి కదా. మా లాంటి వాళ్ళు ఇక్కడ ఉండరు కదా, మేము ఫర్దర్గా ఇక్కడ కూడా ఉండేటోళ్ళము. ఇప్పుడు మేమంతా ఇక్కడ స్థిరపడిన తర్వాత ఇక్కడ వచ్చి ఇది స్టేట్ ఫైనాన్స్కి సంబంధించింది ల్యాండ్ అని, ఇది మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, లేదంటే మేము కూల కొడతాము, మేము తరిమేస్తాము, మేము నెట్టేస్తాము, చిన్న పిల్లలకి బయటపడేస్తారు, రోగస్తులకు బయటపడేస్తారు, ఇవన్నీ చేస్తారు. అవన్నీ కాదు మేడం. ఒకటి గవర్నమెంట్ అనేది స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి దానికోసమే పనిచేస్తుందా, ఒక బీదోల కోసం కూడా పనిచేస్తుందా? ఇప్పటికిప్పుడు ఇక్కడ వచ్చి హైడ్రా కూల్చివేతలు చేయడం వెనకాల ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? మరి ఈ 300 ఎకరాల భూమిని ఎవరికి దారాదత్తం చేయనున్నారు, లేదంటే ప్రభుత్వ భూమిని కాపాడడానిక? 300 ఎకరాల భూమి ఎక్కడ ఉందో మాకైతే తెలియదు. మా ఉన్నది మహా అంటే 5 ఎకరాల కంటే ఎక్కువ ఉండదు. మా బస్తీ మొత్తం 5 ఎకర్స్ కంటే ఎక్కువ లేదు. 307 ఎకరాలు అనేది ఎక్కడెక్కడ ఉందో మనకు అంత ఐడియా లేదు. ఇక్కడ ఓన్లీ 5 ఎకర్స్లో ఇక్కడ దగ్గర 10-15 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఈ 300 మేము కోట్లు మేము కాపాడుకున్నాము, జనాలకి నెట్టేసాము, బయటకి తరిమేసాము. అవన్నీ కాదు, గవర్నమెంట్ చేస్తే ఏదైనా చేయగలదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మా స్థలాలు మాకు ఇవ్వండి, మా ప్లేస్లో మాకు ఉంచండి. మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు, 3 బెడ్రూమ్ వద్దు, ఏ బెడ్రూమ్ మాకు అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మేము ఎప్పటి నుంచి స్థిరపడ్డాం కాబట్టి మాకే కావాలి. ఇప్పుడు అది మాకు ఇవ్వండి. ఇంకోటి ఏంటంటే ఇది గవర్నమెంట్ 307 ఎకరాలు ఎక్కడ ఉందో అవి మాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడైతే మేము ఉన్నాం 15 సంవత్సరాల క్రితం నుంచి మేము ఉన్నాము. మా మీద ఎలాంటి పాలిటిక్స్ మా మీద రుద్దకండి. మేము ఏ పార్టీకి మేము సహకరించము, ఏ పార్టీకి మేము అగనిస్ట్ అయితే కాదు. పొద్దు నుంచి ఈటెల రాజేందర్ సార్ కూడా వచ్చారు, కవిత మేడం వచ్చింది, మేము శ్రీశైలం గౌడ్ సార్ దగ్గర కూడా వెళ్ళి వచ్చాము. గత రేవంత్ రెడ్డి సారు ఒక 2018-19 ఎంపీగా పోటీ చేస్తున్న ఆ టైంలో ఇక్కడ వచ్చి బండలు కొట్టుకున్నప్పుడు, ఈ బండలు మీరు కొట్టుకుంటున్నారు కాబట్టి ఈ బండలు కొట్టుకున్న మీకే ఈ భూమి మీకు దక్కుతుంది, మీరు ఇల్లు కట్టుకోండి ఏమైనా చెప్పారు ఆ టైంలో. మరి ఆ టైంలో అట్లా చెప్పిన సారు ఈ టైంలో హైడ్రాక్ పంపించేసి మీరు ఖాళీ చేయండి, ఈ స్థలాలు మీవి కావు, ఇల్లులు మీవి కావని కాదంటే ఎట్లా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఓటు హక్కు ఉందా అన్న? ఓట్లు వేసి రమ్మన్నా అటు ఎలక్షన్స్లో? మేడం వేసాం మేడం, ఓటు హక్కులు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి మేడం, ఓటు హక్కులు ఉన్నాయి. అందరికి 18 సంవత్సరాలు దాటింది, అందరికి ఓటు హక్కులు ఉంది, ఓటు కార్డులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మా దగ్గర కరెంట్ బిల్లు ఉంది, వాటర్ బిల్లు ఉంది, మొత్తం ఉన్నాయి. కరెంట్ బిల్లులు కూడా ఉన్నాయి, మీరు చూడవచ్చు కాబట్టి కెమెరాలో. ఇది కరెంట్ బిల్లులు మాది, ఇదేమో గ్యాస్ బిల్లులు. మేము ఇక్కడ స్థిరపడ్డాం. ఇప్పుడు నాకు 3 పిల్లలు, ఇది ఇక్కడ ఇల్లులు ఇక్కడ కూలగొట్టేసి వేరే చోట మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే నా పిల్లలు ఇక్కడ చదువుకుంటారు, సంఘమిత్ర స్కూళ్ళలో పక్కన చదువుకుంటారు. నాకు 3 పిల్లలు, ఇది ఆడపిల్లలు, ఒక అబ్బాయి. మరి నేను 3 పిల్లలకి తీసుకొని సంఘమిత్ర తీసుకొని ఇల్లు స్కూల్ కూడా తీసుకొని వెళ్ళిపోతాను. నేను నా పిల్లలు చదువుకోవాలి కదా, ఇప్పుడు మధ్యలో తీసుకొని వెళ్ళిపోలేను కదా నేను. నాకు కూడా బాధ. నా బాబుకి కిడ్నీ ప్రాబ్లం ఉంది, నా బాబుకి ఇప్పుడు తీసుకొని ఇప్పుడు ఇల్లు కూలగొట్టుకొని స్కూలు నా వరకు రాడు కదా అక్కడ.
నాకు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అంటే స్పాట్లో కట్టించి ఇస్తాడు, నాకు ఒక్కడికి ఇస్తాడా? ఇవ్వలేరు కదా, అందరికి ఇవ్వలేరు కదా. నేను ఒక్కడే కాదు కదా, నేను ఒక్కడే బాగుపడితే కరెక్ట్ కాదు కదా, అందరికి ఇల్లు ఉండాలి కదా, అందరికి ఇల్లు ఉండాలి, అందరికి చాలా. అంటే మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు, మాకు సింగిల్ బెడ్రూమ్ వద్దు, మేము ఇక్కడే రేకుల షెడ్ వేసుకుంటాం, ఇక్కడే గుడిసెలు కట్టుకుంటాం, ఇక్కడే రూమ్లు కట్టుకుంటాం, మాది మేము స్థిరపడతాం కదా. ఆయనకి సీఎం సార్ది ఏం పోతుంది నాకు అర్థం కావట్లేదు. ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదైనా తీసుకోమని చెప్పు, బొచ్చడంత భూములు ఉన్నాయి, భూమి మీద భూమి చాలా పెద్ద గ్లోబు, దీని తెలంగాణ కూడా చాలా పెద్దది, చాలా విస్తీర్ణమైన ఈ తెలంగాణ కదా, ఇక్కడ చాలా ఇచ్చుకోవచ్చు. పేద ప్రజల మీద పడి ఏడవడం ఏంటి, పేద ప్రజల భూమిని లాక్కోవడం ఏంటి నాకు అర్థం కాదు. ఏదైనా ఉండొచ్చు, 100 సంవత్సరాల క్రితం 2-3 తరాలు వెళ్ళిపోయినాయి. ఒక మనిషి 50 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు బతకడమే చాలా గొప్ప ఈ కాలంలో. అలాంటి 2 తరాలు వెళ్ళిపోయినాయి కదా, ఆ 3వ తరంకి వచ్చి ఇది భూములు మావి, మా భూములు మావి, ఎస్ఎఫ్సి దేనికోసం పనిచేస్తుంది గవర్నమెంట్? రాజ్యాంగం దేనికి రాసిర్రు? ఏ పేద ప్రజలు లేరా దాంట్లో? రాజ్యాంగంలో అంబేద్కర్ రాయలేదా? ఎవరు రాశారు? అంబేద్కర్ మేడం, అంబేద్కర్ ఏం రాశారు రాజ్యాంగంలో? ఏం రాశారు? పేద ప్రజలు కనిపించారా గవర్నమెంట్కి? లేదంటే రేవంత్ రెడ్డి సార్ ఏమన్నా రాజ్యాంగం చదువుకోలేదా అసలుకి? దాంట్లో ఏమన్నా తెలియదా? తెలుసుకోవాలి కదా, పేద ప్రజల ఒక బాధలు కూడా తెలుసుకోవాలి, చిన్నపిల్లల బాధలు తెలుసుకోవాలి. ఒక ఆయనకి నిన్న కింద లోపల నుంచి బయట పడేస్తే మూత్రం నుంచి పైపు బయటపోయిందంట ఒక పక్షవాది రోగికి. పొద్దున ఇది ఈటల రాజేంద్ర సార్ వస్తే ఇద్దరికి ఇక్కడ ఏంది ఫిట్స్ వచ్చినాయి రోగాలు. ఇంతగానే మాకేం అవసరం? నిన్న మొత్తం తిరుగుతున్నాము, ఇవాళ మొత్తం తిరుగుతూనే ఉన్నాము. రాజకీయ నాయకులు వస్తుంటే మాకు అందరూ వస్తారు, ఏదో హామీ ఇస్తారు. ఇప్పటికి మాకు కరెంట్ కూడా లేదు, ఏ నాయకుడు వచ్చినా మాకు కరెంట్ కూడా ఇప్పుడు రాలేదు. మేము ఎవరికి ఇప్పుడు గోడు వినిపించుకోవాలి? ఫోన్లలో ఛార్జింగ్ లేదు, ఇంట్లో లైట్లు లేవు, పిల్లలేమో దోమల మధ్యలో పడుకుంటుర్రు. మేము ఎట్లా బతకాలి? మనుషులు మేము బంగ్లాదేశ్ వాళ్ళమా, లేకుంటే చైనా వాళ్ళమా, పాకిస్తాన్ వాళ్ళమా మేము? లేకుంటే మాకు పాకిస్తాన్ లేక మాకు తయారై అవ్వమని చెప్తాడా రేవంత్ రెడ్డి సార్? మాకు అట్లా చేంజ్ చేసుకోమని చెప్తాం మా హృదయానికి. లేదా బంగ్లాదేశ్ వాళ్ళక మేము క్రియేట్ చేసుకోవాలి మాది మేము. లేదా మొన్న నేపాల్లో ప్రధానికి ఉరికించి కొట్టారు కదా, ఆ విధంగా మాకు మారిపోమంటారా ఒక యూత్లకి? మాకు ఏ విధంగా మీరు ఈ చేయమని చెప్తున్నారు, మనసు మార్చుకోమని చెప్తున్నారు? మాకు కూడా మీరు చూడాలి కదా, మేము కూడా యూతే, మేము కూడా ఎంతో కొంత చదువుకున్నాము, మాకు కూడా ఎంతో జ్ఞానం ఉంది. మేము పెడలేం తినట్లే కదా, మీరు అన్నం తిని మేము పెడలేం తినట్లే కదా, మేము కూడా మనుషులేం కదా. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సార్ ఒక మాట చెప్తా సార్, మీకు యాక్సిడెంట్ అయింది, సపోజ్గా నువ్వు కింద పడిపోయావు, ఇక్కడ బ్లడ్ పోయింది మొత్తము, ఇప్పుడు నాది ఓ పాజిటివ్ గ్రూపు, నీకు బ్లడ్ అవసరమైతే ఆ టైంలో నేనే కదా నీకు ఇస్తా బ్లడ్. ప్రాణం కంటే గొప్పదేం కాదు కదా. ఇప్పుడు మా చిన్న పిల్లలంతా పాముల మధ్యలో పుట్టల మధ్యలో పడుకుంటారు. మరి ఏమైనా పాము కడిస్తే ఏమైనా అయిపోతే మా పిల్లలకి మీరేమైనా భరిస్తారా సార్? ఏం భరించరు కదా. మరి మా ఇల్లు మీద పడి మీరు ఏడవడం ఏంటి సార్? నాకు అర్థం కాదు. మా చిన్న బతుకులు కదా, మా ఇల్లు మీద పడి ఏడవడం ఏంటి? మీకేమొస్తుంది సార్? నాకు అర్థం కాదు. అరే మాకు వదిలిపెట్టండి సార్. రంగనాథన్ సారు మీరు హైడ్రా నడుపుతున్నారు సార్, మీరు చిన్న పెద్ద పిల్లలకి చూడాలి, స్త్రీలకు చూడాలి. మీరు పండుగకి చీరలు పంపిస్తున్నారు రేవంత్ రెడ్డి సార్. ఎందుకు చీరలు పంపిస్తున్నారు నాకు అర్థం కాదు. ఆ చీరలు మాకు కూడా పంపించండి సార్, 2 చీరలు కట్టుకుంటాము, రకరకాల చీరలు. ఎందుకంటే కలర్ చీర అంటే మేము కూడా తిరుగుతాము, ఎందుకంటే మేము కూడా దేని పనికి రాకుండా పోతున్నాము. ఎందుకంటే తెలంగాణలో ఉండి కూడా వేస్ట్. వేరే ఎక్కడన్నా బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో ఉంటే బాగుండేది అనిపిస్తుంది మాకు. ఎందుకంటే అక్కడ బాగా ఉరికించి కొడతారంట జనాలకి, రాజకీయ నాయకులకి. మరి మాకు కూడా చాలా తయారు అవ్వమని చెప్తారా సార్? చెప్పండి మరి. అరే కొంచెం వినిపించుకోండి సార్, మేము కూడా చదువుకున్నాము, మాకు కూడా కొంచెం జ్ఞానం ఉంది, మమ్మల్ని కూడా మనుషులేక చూడండి, మా స్త్రీలకు కూడా ఒక భారతీయ స్త్రీలుగా చూడండి, గౌరవించండి. మా పిల్లలు కూడా చూడండి. చిన్న వర్షంలో మాకేం అవసరం? మీరు తడుచుకుంటే మీడియా వాళ్ళు వాళ్ళకేం అవసరము? వాళ్ళు కూడా ఏటీఎం ఛానల్ మేడం ఇది, న్యూస్ లైన్ ఛానల్ చూడు. పాపం ఈ వర్షంలో వచ్చి వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు మా కోసం, మా బాధలు పడుచుకుంటూ, మా బాధలు కూడా వాళ్ళు షేర్ చేసుకుంటూ ఈ వర్షంలో వీడియో తీస్తారు. వాళ్ళకి ఏం అవసరము? చూడండి ఆ ఇల్లు చూడండి, ఆ ముసలామ చూడు, ఒకసారి వీడియో తీయన్నా, ఆ వీడియో చూడు, ఆ ముసలామ చూడండి. ఆమెకి ఎవరు రెస్పాన్స్? రేవంత్ రెడ్డి సార్ దాంట్లో ఉంటాడా? ఒకరోజు ఉంటాడా? లేదంటే రేవంత్ రెడ్డి సార్కి అంతా ఇవ్వకపోతే ఒకరోజు సీఎం పదవి నాకు ఇవ్వమని చెప్పండి, నేను కూడా లీడ్ చేస్తా. ఐఎమ్ కంప్లీటెడ్ బీటెక్. అది కాదు అదన్నా. అరే బాధలు నీకు రేవంత్ రెడ్డి సార్ది కాదు, బాధలు నాది, ప్రజలది, బీద ప్రజలు. నాకు కూడా సీఎం పదవి నాకు ఒకరోజు ఇవ్వమని చెప్పండి, నేను లీడ్ చేస్తా. ఐ విల్ డూ నేను రూల్ చేస్తా. ఒకరోజు పేద ప్రజలు మొత్తం తిరుగుతా, ఒకే ఒక రోజులో తిరుగుతా మొత్తం. నాకు కూడా అన్నీ ప్రొవైడ్ చేయండి. ఒక సినిమా నేను స్టోరీ చెప్పట్లేదు సార్, నేను బాధలతో చెప్తున్నా. అర్థమవుతుందా? బాధలతో చెప్తున్నా. అందరికీ బాధలు ఉన్నాయి సార్. రాత్రి మీరు ఇక్కడ పడుకున్న వాళ్ళకి చూడండి, ఆ గుట్టలో తుప్పలో పడుకున్నారు చిన్న పిల్లలు. ఎవరైనా చచ్చిపోతే మీరు ప్రాణాలు తీసుకొస్తారా? ఈ లోకంలో తిరిగి రాంది ఒకటి ప్రాణం, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చూడాలి. మేడం హైడ్రా అనేది పెద్దోళ్ళకి ఒక విధంగా, పేదోళ్ళకి ఇంకో విధంగా చూస్తుంది మేడం. హైడ్రా పెద్దోళ్ళ కంటే ఇప్పుడు ఓఎఫ్సి ముస్లిం వాళ్ళు కట్టున్నారు ఓవైసీ, వాళ్ళ కాలేజ్ ఏదో ఉందంట. మరి వాళ్ళకెందుకు పలగొట్టట్లేదు అంటే? వాళ్ళకి పలగొట్టాలని నా ఉద్దేశం కాదు. అందరూ బాగుపడాలి, అందరూ మంచిగా ఉండాలి, ఎవరు నాశనం అవ్వాలని మేము కోరుకోము. ఎందుకంటే మేము కూడా ఆ స్థానం నుంచే వచ్చిన వాళ్ళము.
ఎవడో పోవాలి, ఎవడో నాశనం అయిపోవాలి, ఆ విధంగా అందరు బతకాలి, అందరినీ నీతి నిజాయితీగా బతకనివ్వండి. సీఎం వాళ్ళు అన్నది దుర్గం చెరువులో కట్టుకునివ్వండి, ఎక్కడైనా కట్టుకునివ్వండి, అది లీగల్ పరంగా వాళ్ళు చూసుకుంటారు. మా బస్తీ మీద అయితే రాకండి, గాలిపోచమ్మ బస్తీ దేవేంద్రనగర్లో సర్వే నెంబర్ 307 A/1 మాది. మా జోలికి అయితే రాకండి, మాకైతే బతకనివ్వండి. భారీ బందోబస్తు నడుమ ఇక్కడికి వచ్చి మీలాంటి పేదల ఇళ్లను కూల్చడాన్ని ఎట్లా చూస్తారు? నిన్న జరిగిన విధ్వంసం గురించి ఏం చెప్తారు? అంటే నిన్న జరిగిన విధ్వంసం అంటే నిన్న బతుకమ్మ పండుగ మాకు. అలాంటిది మేము బతుకమ్మ పండుగ చేసుకుందామంటే మాకు 5 గంటల నుంచి వచ్చి మాకు నిద్ర లేదు. ఉదయం 5 గంటల నుంచి వచ్చి మాకు నిద్ర లేదు, అన్నం లేదు, ఏం లేదు రాత్రి వరకు. లాస్ట్కు ఏం చేయాలనేది ఏడికి ఇక్కడి నుంచి పెట్టుకొని అక్కడి వరకు. సరే కుంట ఉంటే బఫర్ జోను ఏది ఉంటే అంటే నాలా ఉందంటే దాన్ని వేరు, కానీ ఇది క్వారీలు ఒకరొకరు కష్టపడి అందరు మూసుకొనే చేసుకున్నదే మేడం ఇది. అట్లాంటిది బతుకమ్మ ఆడాలంటే ఆడపిల్లలు నిన్న బతుకమ్మ ఆడకుండా మా సార్ అట్లా చేసిండు, మా సీఎం సార్. మళ్ళా పట్టు చీరలు ఇస్తా అన్నాడు మా సీఎం సార్. పట్టు చీరలు ఇస్తున్నా అమ్మా మీకు. నిన్న బతుకమ్మ పండగ కదా, మీ ఏరియాలో ఆడవాళ్ళందరూ రోడ్ల మీదే కనిపిస్తారు పొద్దున్న నుంచి. కనీసం బతుకమ్మ ఆడుకున్నారా? సాయంత్రం అయిన తర్వాత ఆడుకునేటువంటి అవకాశం అన్న ఉందా? ఎందుకంటే అన్ని సామాన్లు తీసి బయట వేసేసారు కదా. ఇండ్లు పోయినాయి, సామాన్లు లేవు, ఏడ పోయి బతుకమ్మ ఆడదామని చెప్పి గాలిపోచమ్మ తల్లి దగ్గరికి పోయి అప్పుడు టీవీ9 వాళ్ళు వచ్చినప్పుడు ఆడనే కొబ్బరికాయ కొట్టి ఆడనే ఓన్లీ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అని ఆడనే 4 ఆడోళ్ళు ఆడి ఏం చేద్దామని. ఇప్పుడు ఇక్కడ ఇండ్లు కూలగొట్టిన బాధ ఒకటి, అక్కడ బతుకమ్మ ఆడుడు ఒకటి, అక్కడ మా సార్ ఇచ్చిన చీరలు ఏడగట్టుకుంటారు అది ఒకటి. ఈ 3 జరిగినాయి అమ్మ. కానీ ఏం లేదు. సీఎం సార్ ఏమన్నా చెయ్యి, మాకు గాలిపోచమ్మ బస్తీకి మంచిగా చేయి సార్. నీకు ఇంకోసారి సీఎం అవుతావు, కానీ ఇట్లాంటి పేద ప్రజల మీద పడకు. ఏమున్నారు సార్ పేగులు లేనోళ్ళు. నేను కూలోనే, రోజు కూలి చేస్తే నాకు కూలి వస్తుంది. ఇద్దరు ఆడపిల్లలు సార్, నాకు ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళకి చదివిపియాలి. అందుకనే సార్ ఏమన్నా చేయి, కానీ మాకు న్యాయం అయ్యేటట్లు చూడు సార్. రంగనాథ్ సార్కు నీవు చెప్తే వింటాడంట. ఒక్కసారి మీరు చెప్పండి సార్, సీఎం సార్ మీరు చెప్పండి, రేవంత్ రెడ్డి సార్ మీరు చెప్పండి, రంగనాథ్ సార్కు చెప్పండి, బీద వాళ్ళ మీద పోకు. ఏమన్నా ఉంటే ఉన్నోళ్ళని కొట్టండి సార్. ఉన్నోళ్ళు కొట్టుకుంటే మంచిగా ఉంటుంది. బీద వాళ్ళు ఈ వర్షం పడుతుంది సార్, ఈ వర్షంలో నైట్ మొత్తం 10 గంటల నుంచి వర్షం పడుతుంటే నిద్ర లేదు సార్. చిన్నపిల్లలను దోమలు ఇట్లా ఊపుకుంటా కూర్చున్నాం సార్ రాత్రి. ఏమన్నా చేయి సార్, జరా ఈ ఒక దయ చూపు సీఎం సార్. మాకు మాత్రం నువ్వు ఏడన్నా కూర్చో, నీకు ఇంకోసారి సీటు నీకు వస్తుంది. నీవు మంచిగా చేసి హైడ్రా అనేది బీద వాళ్ళ మీద రానియకు, గరీబోళ్ళ మీద రానియకు, అంతే. నువ్వు ఉన్నోళ్ళ మీద పంపి. మేము మామూలు ఆటో నడిపిస్తాం మేడం. కిరాయిలు ఉంటే ఫోన్ చేస్తే వస్తాం. ఇక్కడ వెల్డింగ్ షాప్ ఉండేది, ఈ వేరే వాళ్ళది అయితే మాకు మామూలుగా ఇచ్చేసారు. ఇది రేకులు అయితే నీడ కోసం వేసినాం. ఇప్పేస్తాం సార్ అంటే వినలేదు. ఆ మేడం ఇంట్లో ఉన్నది, ఆ మేడాన్ని బయటికి లాక్కొచ్చారు, డోర్ వాళ్ళగొట్టేసారు. ఆ మేడం ఎంత అడుక్కున్నా వినలేదు. మేము తీసేసుకుంటాం సామాన్ అన్నా వినలేదు. మా సామాన్ సగం పడపోయింది, మొత్తం మట్టిలోనే పోయింది. అవసరం వచ్చే సామాన్ పోయింది. ఎస్ఎస్సి రేకులు అయితే ఒక్కొక్క సీట్ వచ్చి 3000 4000 ఉంటుంది. అటువంటి సీట్లు ఒక 10-15 సీట్లు మొత్తం నాశనం అయిపోయినాయి. ఎంత చెప్పినా వినలేదు. అది సంగతి. చిన్నపిల్లలు, వృద్ధులని ఇట్లా ఎవరిని చూడకుండా, ముసలిళ్ళని చూడకుండా అందరినీ లాగి బయటికి పంపేసిరంట. నిజమేనా? నువ్వు చూసినావా? నిజమే మేడం. ఇక్కడనే ఉన్నా నేను, నిన్న ఇక్కడనే ఉన్నా. ఆమె ఆ ఇంట్లో ఉన్న మేడం అయితే ఆమె మామూలుగా హార్ట్ పేషెంట్, కొద్దిగా జస్ట్ మిస్ కొద్దిగా అయితే ఆమె చచ్చిపోతుండే నిన్న ప్రాబ్లంతో ఉండే. ఆ ఇల్లు కూడా కూలగొట్టడానికి పోతే ఆ మేడం ఆమె పడిపోతే పోలీసు వాళ్ళు వీళ్ళు మీ ఇల్లు ఏం కూలగొట్టవమ్మా అది ఇది అంటే కొద్దిసేపు కూర్చున్నది, నీళ్ళు దాపారు, కొద్దిగా ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది.
ఇంకా మళ్ళీ తర్వాత ఏం చేస్తారో తెలియదు. కానీ రంగనాథ్ సార్ ఏమో పేదల ఇళ్ళని అసలు కూలగొట్టొద్దు, కూలగొడతలేము అని ఫీల్డ్ ఆఫీసర్లకి చెప్పిండంట నిన్న. తెలియదు మేడం. మరి నిన్న కూలగొట్టిందంతా చూసి ఇక్కడ పేదల ఇల్లులే, పేదల ఇల్లే 100% పేదల ఇండ్లే ఉన్నాయి. కానీ ఇంకా ఎవరు అమ్మినరో అదైతే మనకు తెలియదు. ఎక్కువ శాతం అయితే పేదల ఇండ్లే, మామూలుగా కొన్న వాళ్ళే ఉన్నారు. పేదల ఇండ్లే ఉన్నాయి. ఎక్కువ శాతం డబ్బున్న వాళ్ళు అయితే వరి లేవు. ఇప్పుడు నిన్న హైడ్రా అర్ధాంతరంగా వచ్చి ఇక్కడ కూల్చివేతలు జరపడంతో నువ్వు ఆర్థికంగా ఎంత లాస్ అయినావు నిన్న? కంప్లీట్ నిన్న తక్కువ అంటే 1,50,000 2 లక్షలు లాస్ అయింది మేడం. మొత్తం ఎస్ఎస్సి సీట్లు ఉండే అన్నీ పోయినాయి. అంత లాస్ ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి కట్టాలి? ఏం చేస్తాం మేడం? మరి నీ జీవనోపాధి మీద కొట్టిరు కదా, ఇప్పుడు నువ్వు అది చేసుకుంటేనే నీకు పని వెళ్తుంది, నీకు ఇంత పూట గడుస్తుంది. మరి ఇప్పుడు ఎట్లా 1,50,000 ఎవరు తెచ్చి పెడతారు? ఏంది అప్పు తెచ్చుకున్నావా? ఎక్కడి నుంచి తెచ్చుకొని ఈ షాప్ పెట్టుకున్నావు? బయట ఆల్రెడీ అడ్వాన్స్లు కూడా తీసుకున్నాం. ఆ షాపుల మీద కూడా దెబ్బ పడింది. ఇప్పుడు వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వమంటున్నారు. ఇప్పుడు మాకు షాపులు కూడా నడుస్తలేవు. చాలా ఎఫెక్ట్ పడింది మేడం. ఏం చెప్పదలుచుకున్నావు హైడ్రా అధికారులకు? టైం ఇవ్వాలి మేడం. టైం ఇచ్చి ఒక వారం రోజుల 4 రోజుల టైం ఇచ్చి మీరు తీసేసుకోండి అంటే వాళ్ళు ఏదైనా మనకు అవసరం వచ్చే ఐటమ్ అన్న తీసుకొని బయటికి వెళ్తారు. కానీ ఎప్పటి నుంచో ఇక్కడ భూ కబ్జాదారులు కబ్జా పెడుతురు. స్థానికంగా ఉన్న పొలిటికల్ లీడర్లు లేకపోతే ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునేటోళ్ళు ఇక్కడంతా కబ్జా పెట్టి 50-100 గజాలు చేసి అమ్ముతురు, వీళ్ళు కొనుక్కున్నారు. ఇదంతా ప్రభుత్వానికి తెలిసే హైడ్రాని పంపించింది అనేసి అంటున్నారు. హైడ్రా కూడా ముందస్తుగానే 6 నెలలు 8 నెలల ముందే మీకు ఎప్పటి నుంచో సర్వే చేయడము, ఇక్కడ ఇదంతా ప్రభుత్వ భూమి, ఇదంతా కబ్జాకి గురైంది అనేసి కూడా మీకు ఇంటిమేట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. మాకు ముందైతే ఎవరు చెప్పలే మేడం. చెప్తే ఎవరు కొన్నారు అసలుకు చెప్పలేదు. చెప్పకుండానే మామూలుగా కొన్నాము, అయిపోయినాయి. ఆల్రెడీ కూలగొట్టేసిండు. ఈ పక్కన ఉన్నాయన మా ఆటో డ్రైవరే, ఆయన కూడా మస్తు బాధపడినాడు. ఈ పక్కన ఉంది ఇల్లు కూలగొట్టి, అది కూలగొట్టలేదు. మనుషులు ఉన్న ఇండ్లు కూలగొట్టలే, మామూలుగా కొత్త కట్టిన ఇండ్లు అయితే కూలగొట్టేశారు. ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి అమ్మ మీరు రాళ్ళు కొడుతుండ్రు కదా, మీకే ఈ భూమి ప్రజల భూమి, మీకు ఇదే భూమి, మీకు ఉన్నోళ్ళు గారు లేనోళ్ళు మీరే చేసుకొని మీరే బతుకుంటారు అని అప్పుడు మాట ఇచ్చిపోయాడు. ఇప్పుడు సీఎం అయినాక అంత హైడ్రా పెట్టేది ఏం అధికారం వచ్చింది మేడం? అట్లా అడుగుతున్నాం. మేము చిన్న పిల్లలు 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం. కొనలేము. కావునబ్బా కొన్ని అంతా చెరువు ఉందన్నట్టు లేదు. ఇది ఏందని కోరిలో అన్ని రాళ్ళు పొడుచుకొని చేసుకొని కట్టుకున్న దానికి ఒకటి బతుకమ్మ ఒకటి పెద్దోళ్ళది పెట్టుకునేది నిన్ననే ఉన్నాక కూడా మాకు ఆదివారం సెల్లులు ఉన్నాక కూడా ఈ దేనికోసానికి కూలగొట్టి అదే పర్మిషన్ అడుగుతున్నాం మేడం. మేము ఎక్కువ కాదు. మీ సామాన్ అంతా చెల్లా చెద్రా. మరి ఏం తిన్నారు? పిల్లలకి ఏం పెట్టిరు? వండుకున్నారు? అసలు పొద్దున 5 గంటలకు వచ్చిర్రంట కదా అమ్మ. ఎన్ని గంటల వరకు ఉన్నారు? ఎన్ని గంటల వరకు కూల్చివేతలు? 3 గంటల వరకు, 5 గంటల నుంచి 3 గంటల వరకు కూల్చారు మేడం. 3 గంటల వరకు మళ్ళీ ఏం ఫుడ్ తిన్నారా, మీరు ఏం చేస్తున్నారు అని కూడా అడగలేరు. అసలు కూలుతానే ఉన్నారు. అడ్డం పడితే కూడా మీరు ఎవరింట్లో వాళ్ళు ఉండుండ్రి, మీకు ఇక్కడ రాకూడదని అసలు దాటనిస్తలేరు. మాకు పక్కలు దాటనిస్తలేరు మేడం. ఇంత కూడా దాటనియలేరు. ఇప్పుడు పేద ప్రజల కోసానికే కదా రాజకీయం అయింది. మళ్ళీ దేనికోసానికి అట్లా చేసిండు. మీరే న్యాయం చేయాలి మేడం. మాకు ఇప్పుడు అది కట్టి ఇస్తారా లేకుంటే ఏం చేస్తారో ఏమో, మాకు ఇదే కావాలి. మాకు డబుల్ బెడ్రూమ్లు అవసరం లేదు, మా ఇతలమే కావాలి. ఏం చేస్తారో మీరే న్యాయం చేయాలి మేడం. మీరే న్యాయం చేయాలి. ఉన్న సామాన్ అంతా బయట వేసి ఎట్లుంటురమ్మా? మరి పొద్దున్న నుంచి ఈ రోజు ఏం వండుకున్నారా? ఏమన్నా తిన్నారా? ఏంటి ఎట్లుంది మీ బస్తీల పరిస్థితి? అంటే రోడ్డు మీద ఉన్నా కూడా అసలు ఎవరు పట్టించుకుంటలేరు మేడం. పట్టించుకున్నప్పుడు మేము ఏం చేయగలాలని రోడ్డు మీదనే కూర్చుంటున్నాం. మేము ఇంకా ఏం ఆలోచిస్తలేం. ఏం చెప్పినా కూడా అందరికి ఇక ఈడువలు వచ్చినప్పుడు మీరు వచ్చినప్పుడు మాట్లాడుతున్నాం. ఇంకా అంతా తెలుస్తుంది అని దానికన్నా ఎక్కువ ఏం ఆలోచిస్తలేము. మేము ఏం బతలాడుతున్నాం అంటే మాకు ఇల్లులు కావాలి అంతే. గవర్నమెంటే మాకు న్యాయం చేయాలి మేడం. న్యాయం చేయాలి, మాకు ఇల్లు కట్టి ఇవ్వాలి. ఇది ఎందుకు కూల్చాడో ఉన్నంతోనా పోమను, మేము కాదంటలేము. మేము లేనంతోనా రాకూడదు. మేము ఉన్నామని సార్ పెద్దగా అయిండు. లేకుంటే ఊరికేనే కాదు, పేద ప్రజలే సాయం చేస్తేనే ఓట్లు వేస్తేనే కదా వచ్చింది. ఉన్నోని కాడ పోయి తీసుకోమను, లేనోని కాడ ఉన్నోడు కూడా కబ్జా చేసుకున్నాడు. మళ్ళీ వాళ్ళతోనే ఎందుకు పోతలేరు, మాతోనే ఎందుకు వచ్చిండు? అదే న్యాయం కావాలి మేడం. మాకు ఇంకా ఏం లేదు. అమ్మ మీ పేరు? మీరు ఎన్నేళ్ళ సంది ఉంటున్నారు? మీకు ఎంతమంది పిల్లలు? ఎంతమంది ఉంటారు ఇంట్లో? మీ ఇల్లు కూడా కూల్చివేతలకు గురైందా? మా ఇల్లు కూడా కూలగొట్టిండ్రు మేడం. మేము 5 మంది ఉంటాం ఇంట్లో, 5 మంది ఉంటాం. మా ఇల్లు కూడా కూలగొట్టిండ్రు. చాలా మా ఇంట్లో కండ్లు తిరిగి పడిపోయిండు మా ఆయన. అయినా వదలలేరు, కూలగొట్టిండ్రు నిన్న. చాలా దారుణంగా చేసిండ్రు. మాకు ముందు నోటీస్ ఇస్తాం, ఇది ఇస్తాం అని అన్ని ఉట్టి మాటలు మేడం. ఏం ఇయ్యలేరు, ఎవ్వరు ఏమి ఇయ్యలేరు, ఏం చెప్పలేరు. ఇంట్లోకి వెళ్ళి దారుణంగా ఒక్క మనిషికి
5 మంది. హైడ్రా అధికారులు వచ్చిన టైంలో ఏం చేస్తున్నావు అమ్మ? నువ్వు పడుకున్నారా లేకపోతే మిమ్మల్ని మీరుగా వాళ్ళే వచ్చి లేపినారా ఏంటి? పిల్లలు పండుకొనే ఉన్నాం, మేము లేచి వాకిలి గిగిలు ఊడేసుకుంటున్నాం మేడం. అప్పుడే వచ్చేసాను తొందరగా. చాయ్ కూడా పెట్టుకొని తాగలేం. ఆదివారం అని లేట్గా లేచినాం. 6 గంటలకే వచ్చేసింది. ఇంకా ఏంటి 6 గంటలకే వచ్చేసింది. వీకెండ్ అంటే శని ఆదివారాల్లో అసలు కూల్చివేతలే చేయొద్దని కోర్టు నుంచి ఆర్డర్ కూడా ఉంది. అయినప్పటికీ మరి మీ ఏరియాకి ఎందుకు సండేనే వచ్చిరని మీరు చెప్తున్నారు. అసలు మీరు ఆపుకోలేకపోయినారా? బతిమలాడిరా ఏమన్నా? వద్దు సార్ కొంత టైం ఇవ్వండి అని ఏమన్నా నచ్చ చెప్పుకున్నారా? మస్తు బతలాడినాం మేడం. బతలాడిన ఆపలేరు. మేము గుడిసెలు కట్టుకొని ఉన్నప్పుడు మళ్ళీ రాలేరు. అన్ని రోజులు తెలియదా గవర్నమెంట్కి? అన్ని రోజుల నుంచి ఎక్కడ పోయింది మేడం గవర్నమెంట్? అన్ని రోజులు తెలియదా? గుడిసెలు వేసుకొని ఉన్నాం. అప్పుడు కుల్ల కొట్టేది ఉండే, అప్పుడు ఎల్ల కొట్టేది ఉండే మాకు. ఇప్పుడు ఇల్లులు కట్టి అన్ని అప్పు సప్పు చేసుకొని మేము మహబూబ్నగర్ నుంచి వచ్చినాం మేడం. ఇక్కడ వచ్చి బతుకుతున్నాం. లేని ఇల్లులు, కనీసం ఇవి పర్మిషన్స్ లేని ఇల్లులు, జాగలు, ఇదంతా కూడా ప్రభుత్వ భూమి అనేసి హైడ్రా అధికారులు అంటున్నారు. ఎప్పటి నుంచో సర్వేలు చేసి సమీక్షలు జరిపి ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా కబ్జాదారులయో లేకపోతే లోకల్గా ఉన్న పొలిటికల్ లీడర్లో మీకు అమ్మినరో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీకు అమ్మితే మీరు కొనుక్కొని ఇక్కడ ఉంటున్నారు అన్న ఇన్ఫర్మేషన్ తెలిసే ఇక్కడికి హైడ్రా వచ్చిందనేసి వాళ్ళు అంటున్నారు. ఎన్నేళ్ల సంది మీరు ఉంటున్నారు? ఇన్నేళ్లలో ఇట్లాంటి కూల్చివేతలు ఎప్పుడన్నా జరిగినాయా? కాదు మేడం, మేము 7 సంవత్సరం నుంచి ఉన్నాం. మళ్ళీ అన్ని రోజుల నుంచి ఏం చేసిండ్రు? మాకు ఊర్లో కూడా ఏం లేదు. మళ్ళీ ఎన్ని రోజులు కిరాయి కట్టుకోవాలి? ఎన్ని రోజులు కష్టం పడాలి? మేము ఎన్ని రోజులు కూలి పని చేసుకోవాలి మేడం? ఎన్ని రోజులు అని చేస్తాం? మేము చేస్తున్నాం, మా పిల్లలు చేసుకోవాలి. ఇగో ఈ వానాల మా పిల్లలు బొక్సులు గుడక తడిసిపోయింది అని వాళ్ళు ఎట్లా చదువుకోవాలి? ఏం చేసుకోవాలి చెప్పండి మీరు? నిన్న పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా సరిగ్గా తిండి కూడా తినలేము. మేము పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నాం. అక్కడ షాపూర్ పోయినాం, సిరిచెల్లమన్న దగ్గర కూడా వెళ్ళినాం. అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ తిరుగుతూనే ఉన్నాం. మా పరిస్థితి ఏంది? మళ్ళీ ఎట్లా బతకాలి మేము? మళ్ళీ పెద్దలు వాళ్ళు చెరువులో ఉంది కదా పెద్ద అపార్ట్మెంట్లు, దానికి కుల్ల కొట్టాలి. అది కుల్ల కొట్టాలి కదా. మేము లేను కదా, ఎట్లానో ఉంటాం కదా లేనోళ్ళు. ఆ అపార్ట్మెంట్లు కుల్ల కొడితే వాళ్ళు ఉన్నోళ్ళని వాళ్ళకు ఉన్నోళ్ళు ఒక దిక్కు అవుతున్నారు, లేనోళ్ళకి కుల్ల కొడతారా మేడం? మా ఓట్లు అవసరం ఉన్నప్పుడు ఏమో ఏంటి అమ్మ అని 4 సార్లు తిరుగుతారు మా ఇంటి. ఓటు హక్కు ఉందా అమ్మ మీకు? అట్లాగే మీకు నల్ల కనెక్షన్ కానీ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కానీ డ్రైనేజ్ పైప్ లైన్స్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయా మీకు? ఉంది. మాకు కరెంట్ బిల్లు ఉంది, అన్నీ ఉంది. మళ్ళీ కరెంట్ బిల్లు మాకు ఇక్కడ ఇది ఉంది కదా, ఎందుకు ఇవ్వాలి కరెంట్ బిల్లు? ఈ పోర్లు ఎందుకు గుంజాలి? అప్పుడేం చేసింది గవర్నమెంట్? మళ్ళీ అప్పుడు పంపించొద్దు కదా, అప్పుడు హక్కు లేదు కదా భూమికి, అప్పుడు పంపించొద్దు. మళ్ళీ అప్పుడు పంపించి ఇప్పుడు ఎందుకు అట్లా కూలగొట్టి? ఈ వానాల మా పరిస్థితి ఏంది మేడం? మేము ఎట్లా బతకాలి? ఏం చేయాలి? ఆ పిల్లలకు పని పోతేనే కదా, కష్టం చేస్తేనే కదా ఇంట్లోకి వచ్చేది. ఇప్పుడు మేము నిన్నటి నుంచి మాకు పని లేదు, పాట లేదు, అందరి ఇంటికాడ ఉన్నాం. మా పరిస్థితి ఎట్లా? మాట్లాడాలి అంటే కూడా తల నొస్తుంది. నిన్నటి నుంచి ఏడ్చి మేడం. ఇంకా మా వాళ్ళు తీసుకుపోయినరు నాకు బాగలేకపోతే హాస్పిటల్ చూపించుకోనికే. మా పిల్లల్ని పట్టుకొని నేనే ఉన్నా ఈడ. నిన్న పడిపోయినాయి. ఒక ఆమె మా ఇల్లు పక్కన ఆమె హార్ట్ అటాక్ వచ్చి పడిపోయినా పోలీసులు ఇంట్లో నుంచి గుచ్చుకొస్తున్నారు 4 లేడీసు. అయినా ఇది చేస్తలేరు. ఈ ఇంట్లోనే మేడం, ఈ పక్క ఇంట్లోనే. ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా పట్టించుకుంటలేరా? ఆమె ఆల్రెడీ పడిపోయింది. కాలు మొక్కినాం, అందరు కాలు మొక్కినాం. అయినా వద్దమ్మా అని చెప్పింది. అన్ని కుల్ల కొట్టాలి, మీకు ఎవరు కట్టుకోమన్నారు? మళ్ళీ అన్ని రోజులు నువ్వు తిరిగి నువ్వు పైసలు తీసుకున్నావు, తాగినావు, తిన్నావు. అప్పుడు తెలియదా గవర్నమెంట్కి? అప్పుడేం కళ్ళు మూసుకున్నదా గవర్నమెంట్? అక్కడ మా వెనకాల కూడా పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి. మళ్ళీ అవి కుల్ల కొట్టాలి కదా మేడం? మా గుడిసెలో ఎందుకు కుల్ల కొడతారు? మేము బిల్డింగ్ కట్టుకుంటున్నామా? మాకు ఊర్లో ఏం లేక ఇక్కడ వచ్చి కూలీ చేసుకొని బతుకుతున్నాం మేడం. అక్కడ కూడా మాకు ఏం లేదు, భూమి కూడా లేదు. కావాలంటే మా ఆధార్ కార్డులు ఇస్తాం, అన్నీ ఇస్తాం, చెక్ చేసుకోన్నాం రేవంత్ రెడ్డికి. పండుగ పుట్ట మా పెద్దలకు పెట్టుకోకుండా, మా అత్తమామకు పెట్టుకోకుండా, మాకు బతుకమ్మ ఆడకుండా చేసిండ్రు మాకు. ఒకవైపేమో ఆడోళ్ళని కోటీశ్వర్లను చేస్తున్నాం మేము మా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అని చెప్పుకుంటున్నారు గవర్నమెంట్. మరి కోటీశ్వర్లను చేస్తున్నారు. ఫ్రీ బస్ అంటే మేము ఏం చేస్తాం? మేము ఎక్కడ తిరిగేటోళ్ళం? మాకేమన్నా జాబ్ ఉందా తిరగనీకి ఫ్రీ బస్లో?
పొద్దున్న దాకా మేము కష్టం చేస్తే వస్తుంది అన్న. పొద్దున్న నుంచి మేము మాల్ గలిపితే వస్తుంది, మాల్ పనికి పోతాం మేము. ఏడా అయితే ఆడ ఆడవాళ్ళని అందరినీ కాంగ్రెస్ హయాంలో కోటీశ్వర్లు చేస్తా అని హామీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. మరి నువ్వు కోటీశ్వరరాలు అయినవా లేకపోతే భిక్షాధికారి అయినవా? నాకు ఆ పనులు కూడా దొరకతలేదు మేడం. ఈయనకు గెలిచినప్పటి నుంచి పని గుడకలేదు. కేసీఆర్ ఉన్నప్పుడే మాకు కూలి పని మంచిగా దొరికేది. రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పటి నుంచి మాకు కూలి పని కూడా దొరకతలేదు. దొరికిన పని ఇప్పుడు ఎందుకు దొరకలేదు? అప్పుడైనా పని ఇప్పుడైనా పనే కదా. సార్కే తెలియాలి ఇంకా ఎట్లా ఉందో. మాకు ఆ కూలి పని కూడా దొరకతలేదు ఈ సార్ గెలిచినప్పటి నుంచి. అసలు ఆ కూలి కూడా సరిగా చేసుకోలేకపోతున్నాం మేము తిండి తిప్పలకి. మాకు ఊర్లో ఏం లేకనే కదా ఇక్కడ వచ్చి బతికేది. మళ్ళీ అన్ని రోజుల నుంచి ఆయన మంచిగా చేసి ఉంటే మేమెందుకు ఈ కష్టం పడతాం? ఆయన ఏదో ఒకటి న్యాయం చేయాలి మాకు. అమ్మా ఏమైంది? మీ ఇంట్లో చాలా వరకు ఘోరమైన పరిస్థితి అయింది నిన్న అని విన్నా, అందుకనే ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన. ఏం జరిగిందమ్మా? మీ ఆయనకు కూడా పక్షవాతం అంట, ఆరోగ్య పరిస్థితి అసలు బాగుండదు. కానీ హైడ్రా అధికారులు వచ్చినప్పుడు కొంత ఇంకా భయాందోళనకు గురైనరు పిల్లలు మీరు అని విన్నా. ఏం జరిగిందమ్మా నిన్న? మా కూతురు వచ్చింది, మా ఆడపిల్లలు వచ్చిర్రు. పండగ కదమ్మా, బతుకమ్మ పండగ కదా, ఊరి నుంచి అందరు పిలిపించుకుంటే అందుకని వచ్చిర్రు. అయితే వచ్చే టైంకి కదా నేను వచ్చిర్రు కదా అని చెప్పేసి నేను 3:30కు లేచిన. నేను 3:30కు లేచినాం మేడం. 3:30కు లేచే వరకు నేను పిల్లడు వండుతాడు ఎందుకమ్మని చెప్పేసి మళ్ళీ నేను ముగ్గు గిగ్గు అలుకుత అంతా వేసేసుకొని కలర్ వేసేసుకొని చల్లుకొని వచ్చేసి రమ్మ 3:30 వరకు ఒక 5 అయిపోయింది, ఇట్లా కాలేదు. వచ్చేసేసారు. వచ్చేసి ఇంకా అయిపోయి ఇంకా దందని అక్కడ ఇంట్లో గుల్ల కొట్టేసి ఇక్కడ వచ్చేసి మళ్ళీ గుంజి బయట పడేసేస్తారు. సామాన్ అంతా తీసుకొని బయట వేసేసారు. నూనె కారం మొత్తం బియ్యం కడిగించి అన్నీ అమ్మ మొత్తం చల్లిపోయినాయి, అన్నీ చల్లిపోయినాయి. మా ఆయన తీసుకుపోయి ఎక్కడ కూర్చున్నట్టేసారు అమ్మ. మళ్ళీ మా కొడుకుకు యాక్సిడెంట్ అయిపోయింది. మా కొడుకు మొత్తం దాడి చేసిరమ్మ. నేనైతే పోలీసు మొత్తం గుంజి మా ఇంకో కూతురు నన్ను మొత్తం గుంజి పెట్టేసేసారు. వండుకున్నావా? ఏమన్నా తిన్నావా? పిల్లలకు పెట్టినావా? మీ పెద్ద ఆయనకు పెట్టినావా? మరి ఏమి లేదమ్మా, ఏది లేదు, అట్టనే ఉన్నామమ్మా. బియ్యం లేనప్పుడు ఏం చేస్తామమ్మా? అన్ని చల్లవచ్చేసినాక అన్ని చల్లవచ్చేసినాక బయట వేసినాక ఏం చేస్తాం? సామాన్ అంతా బయట వేసేసారు. డబ్బాల కడిగి బియ్యం కడిగేసి అన్ని ఏ పడుకొని తినాలా? ఏం చేయాలి మేము చెప్పు? మళ్ళీ ఏం చెప్తావు? మరి కాస్త టైం ఇచ్చుంటే కనీసం నీ సామాన్ నువ్వన్నా సర్దుకొని దగ్గరలో నీ స్తోమతకు తగ్గట్టు ఏదైనా కిరాయి ఇంటికన్నా పోతుండే కదా. మరి ఎందుకు ఇట్లా హైడ్రా టైం ఇవ్వకుండా చేసినటువంటి విధ్వంసానికి నువ్వు గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నావు? నేను గవర్నమెంట్కి చెప్తాం మేడం, ఒకటే మాట చెప్పేసా, మా భూమి మాకు ఇచ్చేస్తాయి. మేము ఎప్పటి నుంచో రాళ్ళొట్టు కూడా బతికినాము, ఇది బూడ్చుకుంటాం. మేము మెల్లమెల్లంగా ఇంత మట్టి తెచ్చి సెట్ వేసుకుంటూ వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నాకు ఈ చిన్న పిల్లలు, ఈ పిల్లల్ని పెట్టుకొని ఎట్లా ఉండాలి మేడం చెప్పండి? ఈ పిల్లల్ని పట్టుకొని గుంజి పడేసారు బయటికి. మళ్ళీ ఎట్లుండాలి? నేను ఇప్పుడు బియ్యం లేవు, నీళ్ళు కూడా అలా పోసేసారు. బిందెలు కూడా పంపిపెట్టినా. చూడు కావాలంటే నీళ్ళు అట్టని బిందెలు కూడా ఉన్నాయి అట్టనే. అన్ని ఏడువాడ మా మొత్తం చిందు బొందం చేసేసారు ఇల్లంతా. అగో అంతా పొక్కలు పెట్టేసేస్తే మళ్ళా ఘోరం. నిన్నైతే మరీ నా ఇల్లు అయితే అంత ఘోరం చేసేసి నన్ను అయితే. పిల్లలు తిన్నారా? కొంచెం పాలన్న తాగిచ్చారు? ఏది లేదు మేడం, భయంతో బతుకుతారు. మళ్ళీ వస్తారనే నాకు ఈ భయం ఉంది. ఇప్పుడు దొరికిపోయింది ఏదాగో నిన్నటి సందా బట్టలు ఉన్నాయి. ఏంటి స్కూల్లో కోలేదా? ఏమైంది నిన్న? హైడ్రా అధికారులు వచ్చి మీ ఇళ్ళని కూల్చేసిరా నిన్న? ఏంటి నిన్న వచ్చిర్రు, కులగొట్టిర్రు. మాకు నీళ్ళు స్నానం చేయడానికి, మళ్ళా ఇంట్లో నుంచి సామాన్లు పడేసిర్రు. అన్నం తిండి తినలేము, మొత్తం బియ్యం కూడా దాంట్లోకే పోయినాయి. మా బుక్కులు కూడా పోయినాయి. మేము ఇప్పుడు ఎలా చదువుకోవాలి మేడం? చెప్పులు కూడా లేవు మేడం. అట్లా అసొంటి పరిస్థితిలో ఉన్నాం మేడం. మేము గరీబ్ వాళ్ళం. అదే అంట డబ్బులు వాళ్ళ ఇల్లులు కూడా కొడితే గరీబ్ వాళ్ళ కూడా కొట్టి ఏం మేడం? మొత్తం ఇగో నీళ్ళు చూడండి మేడం ఎట్లా నిండినాయి మొత్తం. ఇప్పుడు ఈ నీళ్ళల్లో వండుకోవాలంటే మళ్ళీ కరెంట్ కూడా లేదు. మేము ఎలా చదువుకోవాలి మేడం? ఎలా రాసుకోవాలి? మళ్ళీ బుక్కులు కూడా పోయినాయి మేడం. సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు నువ్వు? చిన్న పిల్లాడివి, స్కూల్కి వెళ్ళాల్సిన టైంలో ఇట్లా వానలో తడుస్తూ రేవంత్ రెడ్డినే మాకు వచ్చి ఏమైనా ఇప్పియాలి, కానీ అయినానే ఇటువంటి పనులు చేస్తుంది మేడం. ఏం చేయాలి మేడం వాళ్ళని? రేవంత్ రెడ్డి చేయించిండా ఇప్పుడు ఇది? మళ్ళా రేవంత్ రెడ్డినే కదా పైనుంచి ఆర్డర్ వచ్చిందని చెప్తారు వీళ్ళందరూ. ఇంత ఘోరం ఎప్పుడు రాలే మేడం, ఇప్పుడు వచ్చింది.
మేము రెండు రోజుల నుంచి స్నానం ఇది తిండి కూడా తినలే మేడం. అసలు బతుకులు అయింది మేడం ఈ మధ్య. ఏం చేయాలి చెప్పు నాన్న, గవర్నమెంట్కి చెప్పు, మాకు మా భూములు మాకు కావాలి చెప్పు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తానది ఇయ్యలే. రేవంత్ రెడ్డి డబల్ బెడ్రూమ్ ఇస్తామన్నది ఇయ్యలే. మళ్ళా భూమిలు కూడా ఇస్తామన్న. ఉన్న భూమిని ఉంచవచ్చు కదా, లాగేసుకురా. మా భూమిని మాకు ఇయ్యండి అని చెప్తున్నాం మేము, అయినా ఇస్తలేదు. మా డాడీకి గుంజి మరి నడుము మీద కొట్టిర్రు. ఇంకా నిన్న బతుకమ్మ అని హాలిడేస్ ఇచ్చిర్రు 15 days. కానీ వీళ్ళు కరెక్ట్ బతుకమ్మ పండుగ రోజు వచ్చిర్రు. కరెక్ట్ మేము ఆడుకోవాలన్నా లేకపోతే ఇది చూడాలన్నా. ఇప్పుడు మా బతుకు ఇప్పుడు రోడ్డు మీద అయింది. మేము ఏడ వండుకోవాలి? నీళ్ళు లేవు స్నానం చేయడానికి, తినడానికి ఏం తిండి లేదు. మేము ఇప్పుడు ఏడా బతకాలి? రేవంత్ రెడ్డి ఇంట్లో పోయి వండుకోవాలన్నా? రేవంత్ రెడ్డి మాకు చీరలు ఇస్తామన్నాడు, అయినానే కట్టుకోమను. మేము చచ్చిపోయినప్పుడు మా మీద వేయమను. ఎందుకు నాన్న అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడు మేడం? మళ్ళీ ఇప్పుడు మాకు రోడ్ మీద అయింది మేడం బతుకు మొత్తం. ఏం చేయాలి మేడం? ఇప్పుడు ఏడా వండుకోవాలి? అయినా ఇంట్లో పోయి పండ పెడతాడని చెప్పండి మేడం. మంచిగా ఏసీలో పోయినా పండుకుంటాం. ఘోరంగా ఉంది మీ పరిస్థితి. వర్షంలో తడుస్తూ నిజంగా చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు. వీళ్ళు చెప్పే దాంట్లో నిజంగా వాస్తవం చాలా వరకు ఉంది. పాపను అడుగుదాం, బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకురా వీళ్ళ బస్తీలో అని. బతుకమ్మ పండుగ ఆడుకురామ్మా? నిన్ను ఆడుకోలే మేడం. ఎందుకు నాన్న? ఎందుకంటే ఆడుకుందామని అందరం చూసుకున్నాం, మంచిగా తయారైందాం అని అన్ని బట్టలు అన్నీ తీసుకున్నాం. అప్పుడే పొద్దున్నే వచ్చి మాకు ఒక్క మాట చెప్పలేరు. అందరు వచ్చి కూలగొట్టేశారు. ఫస్ట్ సారి మేడం ఇది ఇంత ఘోరంగా వచ్చింది. ఎప్పుడైనా వచ్చినా 2-3 ఇల్లులు కూలగొట్టి వెళ్ళేటోళ్ళు, కానీ ఇప్పుడు ఇంత పోలీసు వాళ్ళు వచ్చారంటే చిన్న పిల్లలు మేడం, మాకెంత భయం అవ్వాలి. నిన్న సండే ఇంట్లో ఉన్నారు, పడుకున్నావా? వాళ్ళందరూ వచ్చినప్పుడు ఏం చేస్తున్నానా? మీరు అంతా పడుకున్నారా ఇంట్లో? సెలవు అని పడుకున్నాం మేడం, ఎందుకంటే స్కూల్లోకి జల్లులు వేస్తాం కదా, స్కూల్ లేదు కదా, అందుకే ఇంకా కొద్దిసేపు పడుకుందామని పడుకున్నాం. ఇంకా అప్పుడే మమ్మీ 6కి లేసేస్తుంది. మమ్మీకి అలవాటు 6కి లేయడం. అయితే 6కి లేసేసింది. అప్పుడే పోలీసు వాళ్ళు బండి డాడీ ఆటో నడిపారు. అయితే ఆటోకి 5 గంటలకు వెళ్ళినప్పుడు ఇంత పోలీసు వారు ఉన్నారు, మన బస్సుకే కులగొట్టుర్రు అంటుర్రు, మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి అంటే మమ్మీకి చాలా భయం పడి కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పుడు డాడీ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తుంటే అప్పుడు ఇట్లా వచ్చినాం, ఇట్లా పోలీసు వాళ్ళు దిగుతుర్రు. ఒక్క నిమిషం టైం ఇవ్వలే సామాన్లు ఇవ్వడానికి. ముక్కులు బట్టలు, స్కూల్ బట్టలు విని పోయినాయి మేడం. రేవంత్ రెడ్డి ఏమో కట్టుకోవడానికి చీరలు ఇస్తా అన్నాడు. చీరలు ఇచ్చి వాళ్ళ బొందల మీద పెడతాం ఇప్పుడు మేము చీరలన్నీ. మేము చచ్చిపోయినాక మా మీద పెట్టండి మేడం. మా ఇల్లు ఉంటుంటే మేము ఎంత మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటుంటానో మీకు తెలుసు కదా మేడం. బతుకమ్మకి మాకెళ్ళి 13 days సెలవులు ఇచ్చారు. ఈ 13 daysలో ఇట్లా ఇన్కంప్లీట్ సెలవులు ఇచ్చారని చాలా ఇచ్చారు మేడం రాసుకోవడానికి. రాసుకొని వెళ్ళకపోతే టీచర్లు బిన్ కొడతారు. ఇప్పుడు మా పరిస్థితి మేము మేడం. థ్యాంక్ యూ నాన్న, జాగ్రత్త, ఓకేనా? ఏం మాట్లాడతావు మళ్ళీ? మా భూమి మాకు ఇవ్వండి, మా పట్టలు మాకు ఇవ్వండి. ఇంకా ఇది మేము ఈయన్నే పుట్టినాం, ఈయన్నే ఉన్నాం. ఇప్పుడు ఏం చేయమంటారు మేడం? మాకు రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు ఏమైనా ఇస్తాడన్న మేము మాకు ఇప్పుడు ఇల్లు కొట్టేసారు. ఇప్పుడు ఏమైనా ఇస్తాడా మాకు డబ్బులు? పిల్లలు పిలిచి మాట్లాడిచ్చిందో లేకపోతే పెయిడ్ ఆర్టిస్టులు అయితే కాదు. పిల్లలు చెప్తుంది సాక్ష్యాల నిజాలు. ఎందుకంటే పిల్లలు దేవుళ్ళతో సమానం. వాళ్ళ తల్లిదండ్రులు నిన్న ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్ని చాలా దగ్గర నుంచి చూసి వాళ్ళకు వాళ్ళుగా నేను ఉన్నటువంటి ప్లేస్కి వచ్చి వాళ్ళకు వాళ్ళుగా నిన్న జరిగినటువంటి సంఘటనను కళ్ళకు గట్టినట్టు చెప్తున్నారు. నిన్న ఇక్కడ దాదాపు 100 ఇళ్ల మీద విధ్వంసం సృష్టించింది హైడ్రా. సో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈ చిన్న పిల్లలు మన దగ్గరకు వచ్చి ఈ విషయాన్ని చెప్తున్నారంటే నిజంగా అధికారులు మరి కళ్ళు మూసుకుర్రా, కళ్ళు తెరిచిర్రా, వీళ్ళ గోసలన్న వినండి కనీసం. నిజంగా ఇది గవర్నమెంట్ భూమే అనుకుందాం కొంచెం సేపటికి. అయితే ఏంటంటే వీళ్ళకి కొంత టైం ఇవ్వాల్సింది. ఇక్కడున్న వాళ్ళందరూ నిరుపేద పబ్లిక్, రెక్కాడితే కానీ డొక్కాడని పబ్లిక్. అట్లాంటి పబ్లిక్ మీద విధ్వంసాన్ని సృష్టించడం
ఎంతవరకు కరెక్ట్? అసలు ఈ కుబ్దుల్లాపూర్ ఏరియాలో ఉన్నటువంటి ఈ పోచమ్మ అదే గాలిపోచమ్మ బస్తీ కావచ్చు, బాలయ్య బస్తీ కావచ్చు, కుబ్దుల్లాపూర్ గాజుల రామారం ఏరియా, ఇవన్నిటిపైన ఈ హైడ్రా నిన్న క్రియేట్ చేసినటువంటి టెన్షన్ వాతావరణాన్ని పిల్లల కళ్ళల్లో మనం చూస్తున్నాము. అసలు కుబ్దుల్లాపూర్లో జరిగినటువంటి సిచ్యువేషన్ని ఈ పండగ పూట రేవంత్ రెడ్డి ఇక్కడున్న నిరుపేదలందరికీ గిఫ్ట్ ఇచ్చిండు అనుకోవాలా, లేదు అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో హైడ్రానే పేద ఇళ్ళలన్నింటినీ కూల్చేసి హైడ్రా అధికారి రంగనాథన్ సార్ మరి రేవంత్ రెడ్డి కళ్ళల్లో ఆనందాన్ని చూద్దాం అనుకుంటున్నారా? ఏందో నిజంగా ఇక్కడ ఉన్నటువంటి నిదర్శనమే చెప్పుకోవాలి. హైదరాబాద్లో హైడ్రా సృష్టిస్తున్నటువంటి దారుణాలకు నిదర్శనం అని చెప్పాలి. అసలు ఎందుకు హైడ్రా ఇట్లా వీకెండ్లో కూలుస్తుందో, హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి వీకెండ్లో అసలు ఎక్కడ కూడా కూల్చివేతలు చేయొద్దని హైడ్రాకి మొట్టికాయలు వేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా లెక్క చేయకుండా మరి హైడ్రా ఇలా నిరుపేదల మీద ఉప్పెన దాడి, ఒక రెవెన్యూ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్, హైడ్రా ఇట్లా ముప్పెట దాడి చేయడాన్ని ఎట్లా చూస్తాం? భయభ్రాంతుల్లో మాత్రం నిన్నటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి బస్తీవాసులు కావచ్చు, స్థానికులు ఉన్నారు. నిన్న ఉదయం నుంచి అసలు వండుకోనటువంటి సిచ్యువేషన్, పిల్లలకి తిండి లేక, పెద్దవాళ్ళు భయం గుప్పిట్లో. అసలు ఇక్కడ ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందరినీ లెక్క చేయకుండా ఈడ్చుకొని వెళ్ళి బయటకి పడేసిర్రంట. నిన్నటి నుంచి భయపడుతూనే ఉన్నారు. మరి కొంతమంది అయితే ఏమంటున్నారంటే హైడ్రా వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలన్నింటినీ కూడా బయటికి పంపించేసి కబ్జాదారులతో చేతులు కలిపి కబ్జాదారుల కోరల్లో ఇక్కడ ఉన్నటువంటి భూమిని వాళ్ళ చేతుల్లో పెడదామనే ఇదంతా డ్రామా హైడ్రా కిందికి తీసుకొచ్చిర్రు అనేసి కూడా ఆరోపణలు చేస్తున్నారు. మరి నిజంగా నిజాయితీగా గవర్నమెంట్ భూమి అయినప్పటికీ ఇంద్రం ఇల్లు అన్నారు, పేదలకు ఇల్లులు కట్టిస్తామన్నారు. ఆ రకంగానన్నా వీళ్ళు కట్టుకున్న భూములను వీళ్ళకి వదిలేయచ్చు కదా. ఎందుకంటే మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసేటప్పుడు ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు గతంలో ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ గుడిసెలు ఉన్నప్పుడు హామీలు భరోసాలు ఇచ్చిండంట. ఇక్కడ మీరు ఇల్లులు వేసుకోండి, ఎందుకంటే ఇక్కడ క్వారీ ఏరియా, మీ తాత ముత్తాతల నుంచి ఇక్కడ రాళ్ళు కొట్టుకున్నటువంటి సిచ్యువేషన్ కాబట్టి మీరు ఇక్కడ ఇల్లులు కట్టుకోవచ్చు అంటే రూపాయి కూడబెట్టుకొని ఒంటి మీద ఉన్న 1 గ్రాము 2 గ్రాముల బంగారాన్ని అమ్ముకొని వీళ్ళు ఇక్కడ చిన్న ఇల్లులు, రేకుల షెడ్లు నేను చూసినా కదా. ఇక్కడ ఏమి ఎవ్వరు కూడా ఫస్ట్ ఫ్లోరో సెకండ్ ఫ్లోరో బిల్డింగ్లో కట్టుకున్నటువంటి వాళ్ళు కాదు. ఓన్లీ రూము, 2 రూమ్లు, 1 రూము వేసుకొని రేకుల ఇల్లులు కట్టుకుంటున్న వాళ్ళ మీద ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ని హైడ్రా క్రియేట్ చేయడం వెనకాల ఎలాంటి కుట్ర దాగి ఉంది ప్రభుత్వానికే తెలియాలి. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, కుబ్దుల్లాపూర్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్. నిద్ర లేదు సార్, చిన్నపిల్లలను దోమలు ఇట్లా ఊపుకుంటా కూర్చున్నాం సార్. ఓన్లీ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అని నిన్న పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా సరిగ్గా తిండి కూడా తినలేము. జస్ట్ మిస్ కొద్దిగా అయితే ఆమె చచ్చిపోతుండే నిన్న ప్రాబ్లంతో ఉండే. మా డాడీకి గుంజి మరి నడుము మీద కొట్టిర్రు. ఇప్పుడు మా బతుకు ఇప్పుడు రోడ్డు మీద అయింది. మేము ఏడ వండుకోవాలి? రేవంత్ రెడ్డి మాకు చీరలు ఇస్తామన్నాడు, అయినానే కట్టుకోమన్నాడు.